సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు వరంగల్ జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. రేపు ఏనుమానుల మార్కెట్ యార్డ్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగబోతుంది. ఇక ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. కౌంటింగ్ కు సంబంధించి ప్రతి టేబుల్ కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ కలిసి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రౌండ్ ప్రకారం రిజల్ట్ ను నమోదు చేస్తారని ఆర్ఓ తెలియజేశారు. ఇక పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి ప్రత్యేక హాల్ ను ఏర్పాటు చేశామన్నారు. హోమ్ ఓటింగ్ విధుల్లో ఉన్నటువంటి సిబ్బందికి సంబంధించినటువంటి ఓట్లను 14 టేబుల్ ద్వారా లెక్కిస్తామని తెలియజేశారు. ఒక టేబుల్ కు ఒక సూపర్వైజర్, 2 అసిస్టెంట్లు, తహసీల్దార్ స్థాయి ఆర్ఓ ఉంటారంటూ కూడా తెలిపారు. ఇలాగ కౌంటింగ్ కి సంబంధించి 2 సార్లు శిక్షణ ఇచ్చామని ఎన్నికల సంఘం నియమించిన 2 అబ్జర్వర్లు బండారి స్వాగత్, రవిచందర్ అలాగే రాజేష్ కుమార్ కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తారని పేర్కొన్నారు. పోస్టల్ ఈవీఎం బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు కౌంటింగ్ కి సంబంధించి ఉదయం 8 గంటలకు ప్రారంభిస్తామని, అలాగే కౌంటింగ్ కోసం 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. కాగా జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల కౌంటింగ్ విధుల్లో నిమగ్నమైనందున నేటి ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలియజేశారు.